ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక 10 ఏళ్ల క్రితం మన లైఫ్ ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉంది? చేతిలో స్మార్ట్ ఫోన్లు, క్షణాల్లో అయిపోయే ఆన్లైన్ బ్యాంకింగ్, ఆటోమేటిక్గా పనిచేసే ఫ్యాక్టరీలు. చూస్తుండగానే టెక్నాలజీ మన ప్రపంచాన్ని ఎంత వేగంగా మార్చేసిందో కదా. ఇవన్నీ ఒక అతిపెద్ద మార్పుకు సంకేతాలన్నమాట. సో అసలు పాయింట్ ఇదే. ఈ టెక్నాలజీ మన రోజువారీ జీవితంలోనే ప్రతి పనిని ఎంతలా ప్రభావితం చేస్తోంది. ఈరోజు మనం ఇదేంటో వివరంగా చూద్దాం. సరే, ఈ టాపిక్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటో చూసి, ఆ తరువాత అది వేర్వేరు రంగాల్లో ఎలా పనిచేస్తోందో, దానివల్ల లాభాలేంటి, నష్టాలేంటి, ఇంకా భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఇలా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. రైట్, ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం తరచుగా వినే ఈ పదం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. అసలు దీనికి నిజమైన అర్థమేంటో చూద్దాం. ఒకప్పుడి రోజుల్లో మన పనులన్నీ ఎలా ఉండేవో గుర్తుందా? అంతా కాగితాలు, ఫైలుతోనే. ప్రతి చిన్న పనికి చాలా సమయం పట్టేది. కాని ఇప్పుడు చూడండి, టెక్నాలజీ సాయంతో బిజినెస్లు, ప్రభుత్వ సేవలు, మన పర్సనల్ పనులు కూడా అన్నీ డిజిటల్ అయిపోతున్నాయి. ఈ ఫండమెంటల్ మార్పునే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇది కేవలం కొన్ని కంప్యూటర్లు వాడటం కాదు. ఇది కంపెనీలు ఆలోచించే విధానంలో, పనిచేసే పద్ధతిలో వస్తున్న ఒక పెద్ద కల్చరల్ షిఫ్ట్ అన్నమాట. దీని ఫైనల్ గోల్ ఏంటంటే, కస్టమర్స్కి వేగంగా ఇంకా బెటర్ సర్వీసెస్ అందించడం. సరే, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చింది కదా. మరి ఇది మన నిజ జీవితంలో రకరకాల రంగాల్లో ఎలాంటి విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందో కొన్ని రియల్ లైఫ్ ఉదాహరణలతో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. మొదటగా మనందరికీ చాలా ముఖ్యమైన రంగం హెల్త్ కేర్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. దీనివల్ల ప్రమాదకరమైన జబ్బుల్ని కూడా చాలా ముందుగానే కనిపెట్టేస్తున్నారు. అంతేకాదు, ఇంటి దగ్గర నుంచే వీడియో కాల్లో డాక్టర్తో మాట్లాడటం, అదేనండి టెలిమెడిసిన్, ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది కదా. వైద్యం ఇప్పుడు చాలా ఈజీగా అందుబాటులోకొచ్చేసింది. సరే, హెల్త్ కేర్ తర్వాత మనం వాడే వస్తువులు తయారయ్యే మాన్యుఫ్యాక్చరింగ్ రంగం వైపు చూద్దాం. అక్కడ పరిస్థితి ఎలా మారిందో తెలుసుకుందాం. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో ఇప్పుడు మనుషులు చేసే కష్టమైన పనుల్ని రోబోట్స్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాయో చూడండి. దీనివల్ల పొరపాట్లు తగ్గిపోయి ప్రొడక్షన్ చాలా స్పీడ్గా, మంచి క్వాలిటీతో జరుగుతోంది. ఇక మనం రోజూ తిరిగే ట్రాన్స్పోర్ట్ సెక్టార్ సంగతేంటి? టెక్నాలజీ మన ప్రయాణాల్ని ఎలా మార్చేస్తుందో చూద్దామా? ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మనం రోజూ వింటూనే ఉన్నాం. అవిప్పుడు మామూలైపోయాయి. కానీ అసలు మ్యాజిక్ ఎక్కడుందంటే, డ్రైవర్ లేకుండా దానంతటా అదే నడిచే కార్లు. ఫ్యూచర్ మొత్తం వీటిదే అని చెప్పొచ్చు. చివరిగా మన భవిష్యత్ను తీర్చిదిద్దే ఎడ్యుకేషన్ సెక్టార్. ఇక్కడ ఈ డిజిటల్ మార్పు ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తోందో ఒక లుక్కేద్దాం. ఎడ్యుకేషన్లో కూడా ఈ మార్పులు చాలా వేగంగా వస్తున్నాయి. ఇప్పుడు చదువుకోడానికి కాలేజీకి వెళ్ళక్కర్లేదు. ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆన్లైన్ క్లాసులతో నచ్చిన కోర్సు నేర్చుకోవచ్చు. అంతేకాదు, వర్చువల్ రియాలిటీ అంటే విఆర్తో పాఠాలు వింటుంటే మనం అక్కడే ఉన్న ఫీలింగ్ వస్తుంది. భలే ఉంటుంది గదా. ఓకే, ఇన్ని రంగాల్లో మార్పుల గురించి చూశాం, బాగుంది. కానీ అసలీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల లాభాలేంటి? మనకీ, కంపెనీలకి కలిగే అసలు ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. 4 మెయిన్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్, పనులు చాలా ఫాస్ట్గా అయిపోతాయి. సెకండ్, కంపెనీలకి ఖర్చులు బాగా తగ్గుతాయి. థర్డ్, మనలాంటి కస్టమర్లకి మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. ఇక ఫైనల్గా, వాళ్ల దగ్గరున్న డేటాని అనలైజ్ చేసి చాలా స్మార్ట్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు. అయితే ఈ మార్పులో అన్నీ ప్లస్సులే ఉన్నాయనుకుంటే పొరపాటే. ఈ జర్నీ అంతా ఈజీ కాదు. కొన్ని పెద్ద సవాళ్లు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. మొదటిది సైబర్ సెక్యూరిటీ. అంతా ఆన్లైన్లో ఉన్నప్పుడు మన డేటా సేఫ్గా ఉండాలి కదా. అది పెద్ద ఛాలెంజ్. రెండోది, ఆటోమేషన్ వల్ల కొన్ని ఉద్యోగాలు పోతాయి, కాని కొత్త ఉద్యోగాలు వస్తాయి. దానికి తగ్గట్టు కొత్త స్కిల్స్ నేర్చుకోవడం చాలా అవసరం. దీన్నే అప్ స్కిల్లింగ్ అంటాం. ఈ సవాళ్లున్నా కూడా టెక్నాలజీ ఆగదు కదా. మరి భవిష్యత్తులో మనకోసం ఇంకెన్ని అద్భుతాలు ఎదురుచూస్తున్నాయో. ఈ డిజిటల్ వేవ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే టెక్నాలజీలేంటో చూద్దాం. ఫ్యూచర్ని రూల్ చేయబోయేయి ముఖ్యంగా 3 టెక్నాలజీలు. 1, మనందరికీ తెలిసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 2, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అదేనండి, మన ఇంట్లో ఫ్రిడ్జ్, ఏసీ, కార్ అన్నీ ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వడం. ఇక 3ది మెటావర్స్. ఇవన్నీ కలిసి
మన లైఫ్ స్టైల్నే మార్చేయబోతున్నాయి. ఓకే, ఇంత ఫాస్ట్గా మారుతున్న ఈ ప్రపంచంలో మనం ఏం చేయాలి? వ్యక్తులుగా, కంపెనీలుగా ఎలా రెడీగా ఉండాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మరి ఈ మార్పుకు మనం సిద్ధంగా ఉన్నామా? ఈ ప్రశ్నకు సమాధానం మన దగ్గరే ఉంది. కొత్త టెక్నాలజీని చూసి భయపడకుండా దాన్ని అర్థం చేసుకొని వాడుకుంటూ మారుతున్న ప్రపంచంతో పాటు మనం కూడా మారాలి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక డెస్టినేషన్ కాదు, అది ఒక కంటిన్యూస్ జర్నీ.